మట్టకు పెట్టుకునే గడియారాలే ఇప్పుడు మందితోటి మాటలు పడేటట్టు చేస్తున్నాయి కదా. కవితక్క 20 లక్షల వాచ్ పెట్టుకున్నదని ఎంత దుమారమైందో. అట్లనే యములవాడ ఎమ్మెల్యే ఆది సీనన్న కూడా ₹1 వాచ్ పెట్టుక తిరుగుతున్నాడు. ఏ జీనీ దీపం తిప్పి ₹1 వాచ్ కొన్నాడు. ఎమ్మెల్యే అయిన 2 ఏళ్లనే గంతగానం ఎట్లా కమాయించిండు అని ఎక్కిరించుకుంటా సోషల్ మీడియాలో కార్ పార్టీ అనుకూల గ్రూప్ వాళ్ళు పోస్ట్ పెట్టిరు. ఇక ₹1 వాచ్ పెట్టుకుండన్న పోస్ట్ చూసి ఆది సీనన్నకు అమాంతం గుండె అదిలినంత పని అయిపోయిందట. అసెంబ్లీలో ఎజెండా పాయింట్ల చర్చ కంటే సీనన్న వాచి మీదనే చర్చ నడిచిందట. ఏం సంగతే సీనన్న ₹1 వాచి కొనవట, ఏది ఓసారి ఇటు చూపెట్టు, ఎట్లున్నదో మేము కూడా చూస్తాం. ₹1 వాచి ఇది వాచు. అబ్బా బంగారం లెక్క మెరిసిపోతున్నది. మరి బంగారం కోటింగుదా షైన్ మొత్తం అంతా బంగారుదేనా? ₹1 అంటే మొత్తం బంగారందే అయి ఉంటుంది. ఏం కంపెనీ వాచే ఇది? ఈ వాచ్ పేరు మైకేల్ కోర్స్. ఆహా, మరి రేట్ ఎంత? కోటా? కిందికి 10,000, మీదికి 40,000. అగో ఇదేం లెక్కే అన్న, కిందికి 10,000 మీదికి 40,000. అంటే 10,000 నుంచి 40,000 లోపట ఉంటది అంటున్నావా? నువ్వే కొనుక్కున్నావా, ఎవరైనా అభిమానులు గిఫ్ట్ ఇచ్చిరే? నాకు బహుమతికి ఇచ్చిన మిత్రుడు. మేము కూడా గదే అనుకున్నది. గంట ధరకల్లే అంటే లీడర్లు ఏడా కొనవశం అవుతుందని. మరి సోషల్ మీడియాలో ₹1 వాచ్ పెట్టుక తిరుగుతున్నావు, ₹1 వాచ్ పెట్టుక తిరుగుతున్నావు అని ఎందుకు పుకార్లు వేసిందే అన్న? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నింతము చెప్పిన అసెంబ్లీనే. ఓహో, ప్రతిపక్షం వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. ఓర్వక మంచిది, ముందుగాలే వాచి ధర చెప్పి అది కూడా దోస్తు గిఫ్ట్ ఇచ్చిందే అని చెప్పి మంచి పని చేసినావు. లేదంటే ఏములాడ పబ్లిక్ అంతా మా సీనన్న ₹1 వాచ్ పెట్టుక తిరుగుతున్నాడు అంటే ఎన్ని కోట్లు ఎనికేసిండో అని బదనామయ్యేటోనివి. అది రోలెక్స్ వాచ్ కాదని గవాయి కూడా ఉన్నారు చూడు. అగో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్న, ఏముల వీరేశమన్న. ఇన్నరా రామచంద్ర నాయక్ అన్న చెవులు ఏం చెప్పిండో? నా వాచ్ మీకు ఇస్తా, నీ చేతికున్న వాచ్ నాకు ఏమని చెప్పాను అంటున్నాడు సీనన్న తోటి. ఇక ఇటు వీరేశమన్న అడుగుదాం, ఏందన్నా సీనన్న గిట్ల బదనాం అయిపోయా? నిజంగా ఈ వాచ్కి సంబంధించినటువంటి ₹1 అయితే మా ఆది శ్రీనివాస్ గారికి ఒక 20,000 30,000 ఇచ్చి మిగతా మొత్తం మీరే తీసుకోండి. ఆహా, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలన్నట్టు వాచిని వాచితోటే కొట్టాలంటావు. అయినా ఈ సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి లీడర్లు మంచి బట్ట కట్టినా, బంగ్లా కట్టినా, కారు కొన్నా, ఆఖరికి మట్టకు గడియారం కొన్నా గాయగత్తర చేస్తున్నారన్న.